కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. మంత్రాలయంలో బంధువుల ఇంటికి వెళ్లిన హైదరాబాద్ వాసులు ఈత కోసం నదిలోకి దిగారు. దీంతో ప్రమాదవశాత్తు అందులో పడి గల్లంతయ్యారు. ఆదోనికి చెందిన అపర్ణ సురక్షితంగా బయటపడింది. గల్లంతైన వారి కోసం పోలీసులు, మత్స్యకారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎంతమంది? ముగ్గురు పెద్ద జెంట్స్, ఒక చిన్న పిల్లోడు, ఒక ఇప్పుడు 5 మంది పోయినారు. నువ్వు కాక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లోకేష్ అడిగి తెలుసుకుందాం. లోకేష్, చెప్పండి, గల్లంతైన వారి కోసం పోలీసులు ఎలాంటి చర్యలు చేపట్టారు? అప్డేట్స్ ఏంటి? కవిత, యొక్క మంత్రాలయంలోని తుంగభద్ర నదిలో 5 మంది గల్లంతైనారు. ఇప్పటికే మంత్రాలయానికి చెందిన ధను అనే వ్యక్తిని ఈ యొక్క నీటిలో నుండి బయటికి తీసుకురావడం జరిగింది. ఏదైతే ఈ యొక్క మంత్రాలయంలో ఉన్న వారి యొక్క బంధువుల ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క హైదరాబాద్ నుండి 2, అంతేకాకుండా అక్కడున్న గురవకొండ మంత్రాలయం నుండి కొంతమంది భక్తులు, కొంతమంది బంధువులు అయితే వారి ఇంటికి వెళ్ళడం జరిగింది. అయితే సత్యనారాయణ వ్రతం అయిపోయిన తర్వాత 6 మంది ఈ యొక్క తుంగభద్ర నదిలో ఈతకు వెళ్తామని చెప్పేసి వెళ్లి తుంగభద్ర నదిలోకి దిగడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే వర్షాలు ఎక్కువగా పడడం చేత ఆ యొక్క నీటి అంటే గుంతలు ఏవైతే ఉన్నాయో అవి నీటితో నిండడం జరిగింది. ఎక్కడ ఎంత లోతున్నది అనేది వారు అంచనా వేయలేకపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే 5 మంది అంటే 6 మంది ఈతకు దిగక 5 మంది అయితే గల్లంతైనారు. ఒక్కరు మాత్రము అక్కడున్న స్థానికులు వారి యొక్క అరుపులు విని ఆ స్థానికులు అయితే ఒకరిని మాత్రం కాపాడడం జరిగింది. అయితే ఇంకా 5 మందిలో ఒకరిని అయితే వెతికి తీయడం జరిగింది. మిగతా 4 కోసం అయితే ఆ పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు ఈ యొక్క అక్కడున్న వారు కూడా గజ ఈతగాళ్ళు కూడా ఈ యొక్క వెతకడం ప్రారంభించడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే వర్షాలు కురవడం చేతనే వారి యొక్క లోతును అంచనా వేయలేకపోవడం వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. మొత్తం మీద మంత్రాలయంలో విషాదం నెలకొంది. ఏదైతే సత్యనారాయణ వ్రతాన్ని జరుపుకోవడానికి వచ్చిన ఈ యొక్క బంధువులు ఈ యొక్క గల్లంతు కావడం అనేది విషాదం నెలకొందని చెప్పవచ్చు. కవిత. రైట్ లోకేష్, థ్యాంక్ యూ.